రాష్ట్రంలోని ప్రతి గురుకుల పాఠశాలలో స్టీల్ పాత్రలను ఇవ్వడం జరుగుతుందన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్లోని గురుకుల పాఠశాలను మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రతిరోజు డైట్ ఫాలో అవుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. గురుకుల పాఠశాలకి మంచి పేరుందని మంత్రి తెలిపారు. పాఠశాలలో బోర్ లేకపోవడంతో ఇబ్బందులుగా ఉన్నాయని సిబ్బంది మంత్రి దృష్టికి తీసుకురాగా తక్షణమే బోర్వెల్ వేయిస్తామన్నారు. ప్రతి గురుకుల పాఠశాలలో కూడా భోజన సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. ధర్మారం మండలం మల్లాపూర్ గురుకుల హై స్కూల్ సంబంధించిన స్టూడెంట్స్ యొక్క మెస్ కు సంబంధించిన నేరుగా అంటే ఆల్ ఆఫ్ సడన్ నేను ధర్మపురికి వెళ్తూ మెస్ కు సంబంధించిన ఎక్కడైతే పిల్లలకు వంట చేసి టైం టు టైం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏ విధంగా ఉంది, ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా డైట్ ఏదైతే ఫాలో అవుతున్నా అవుతలేదని చెప్పేసి ఈ శాఖ మంత్రిగా మరి నా బాధ్యత మన పిల్లలకు సుమారు 600 మంది పైచిలకు అంటే 662 మంది పిల్లలు ఇక్కడ స్టూడెంట్స్ చదువుతున్నారు. 5th క్లాస్ టు అప్ టు ఇంటర్మీడియట్ వరకు గర్ల్స్. ఆ స్టూడెంట్స్ సంబంధించిన భోజన విషయపరంగా ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా మరి ప్రత్యేకంగా నేను ఆల్ ఆఫ్ సడన్ రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మా సోదరిమణులు ఆల్ సబ్జెక్ట్ టీచర్స్ ఉన్నారు. ఇక్కడ ఇన్ఛార్జ్గా ప్రసన్న మేడం గారు, సార్ వారు ఉన్నారు. మరి పిల్లలందరినీ కూడా వాళ్ళతో కలిసి భోజనం కూడా చేసినాను. చాలా సంతోషం ఏంటంటే సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా మా డిపార్ట్మెంట్ సంబంధించిన టీచర్స్ కానీ, ప్రిన్సిపల్గా ఇన్ఛార్జ్గా ఉన్నారు ప్రిన్సిపల్ గారు కానీ అందరూ కూడా ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా ఈరోజు మంచి భోజనం పిల్లలకు అందివ్వడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతిరోజు ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నేను చెప్పి వస్తే క్వాలిటీ చేసిన అనుకోవచ్చు, కానీ నేను ఆల్ ఆఫ్ సడన్ వచ్చినాను కాబట్టి ఎంత మంచి చాలా బాగా భోజనం, రైస్ కానీ, ఇవన్నీ కర్రీస్ కానీ, సాంబార్ కానీ, పెరుగు కానీ, అరటిపండు కానీ, ఎగ్ కానీ అన్ని ఇవ్వడం జరిగింది. మాకు దృష్టికి ఏదైతే ఈ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఈ మల్లాపూర్ ఈ యొక్క గురుకులానికి చాలా మంచి పేరుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇక్కడ చదువుకున్న పిల్లలంతా ఉన్నతమైన స్థాయిలో గొప్పగా ఇక్కడ టీచింగ్ స్టాఫ్ ఆ పిల్లల్ని సరి అయిన టైంలో శిక్షణ ఇచ్చుకుంటూ అన్ని విధాలు టీచింగ్ చేసినటువంటి ఈ యొక్క గురుకుల పాఠశాల రెప్యుటేషన్ చాలా గొప్పగా ఉన్నటువంటి ఈ యొక్క గురుకుల పాఠశాలలో పిల్లలకు సంబంధించినటువంటి మెస్కి ఎక్కడ ఇబ్బంది లేదు. అదేవిధంగా స్టోర్ రూమ్ కూడా వెళ్ళి చూసాం, స్టోర్ రూమ్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. మరి ఇప్పుడు మా దృష్టికి ఏదైతే కొంత వెంటనే బోర్వెల్ కావాలని చెప్పి మేడం గారు అడిగినారు. బోర్వెల్ తక్షణమే శాంక్షన్ చేసినాము. మెడికల్ పరంగా కూడా ఏదైతే ఈ మండలానికి సంబంధించినటువంటి మెడికల్ ఆఫీసర్స్ 15 days ఒకసారి వచ్చి ఇక్కడ ఉన్న మల్టిపుల్ ఎవరైతే ఎంప్లాయీ ఉందో మెడికల్ పరంగా చూసే ఆ మేడం ఎవరు ఉందో వారికి తోడుగా మండల్ మెడికల్ ఆఫీసర్స్ కూడా వచ్చి 15 days ఒకసారి పిల్లలందరూ కూడా హెల్త్ చెకప్ చేసే విధంగా కలెక్టర్ గారిని ఫోన్ ద్వారా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు వెంబడే సంబంధించిన మెడికల్ ఆఫీసర్ని పంపిస్తా అని చెప్పి నాకు మాట ఇవ్వడం జరిగింది.